దసరాకి అలాగే బతుకమ్మకి సంబంధించి అంటే ఏ ఊరు ఏం చేస్తుంటారు మీరు? మాది ఎల్గొండ కూడా రంగారెడ్డి డిస్టిక్. మేము జాబ్ చేస్తున్నాను. ఫర్ 5 డేస్కి మేము ఇంటికి వెళ్తున్నాం. 5 రోజులు హాలిడేస్ ఉన్నాయి. అంటే ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోండి? అంటే ఇంటి దగ్గరికి పోతే ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతుంటే ఒక పక్క బతుకమ్మ జరుగుతాయి. ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు హాలిడేస్? చూడాలండి, ఇప్పటివరకు హాస్టల్లో ఉన్నాం ఈ 5 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఫస్ట్ టైం ఫెస్టివల్కి ఉంటున్నాం. వెయిటింగ్. అంటే ఇప్పుడు అంటే 5 ఇయర్స్ నుంచి హాస్టల్లోనే ఉన్నారు. పేరెంట్స్ కూడా మీకోసం వెయిటింగ్ అనుకుంటా కదా? అవును, అదే కాల్స్ చేస్తారు మార్నింగ్ నుంచి రమ్మని వెయిట్ చేస్తున్నామండి. అంటే ఎలా ఉండబోతుంది ఇంటికి వెళ్తే ఫెస్టివల్ మూడ్? కానీ ఇప్పుడు నుంచే స్టార్ట్ అయిందంటారు మీకు? ఆల్రెడీ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. షాపింగ్ అయిపోయింది. ఇంకా బతుకమ్మ అన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక పిండి వంటలు అని పేరెంట్స్తో బిజీ బిజీ అంటారు, అవన్నీ నడుస్తాయి. అవన్నీ ఉన్నాయి బ్రో, చూడాలి ఇంకా ఎలా అవుతుందని. ఇక్కడ మీరు ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారో హాలిడేస్ షాపింగ్ ఇవన్నిటితోనే మీకు స్టార్ట్ అయింది ఫెస్టివల్ జాతర. ఆల్రెడీ 5 డేస్ అయిపోయింది స్టార్ట్ అయ్యి, ఇంకా వెయిటింగ్. అంటే ఎగ్జైట్మెంట్ అనేది స్టార్ట్ అయ్యి కూడా ఇంటికి వెళ్తున్నాం అనే ఎగ్జైట్మెంట్ ఎట్లుంది ఇప్పుడు మీకు? అంటే 5 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారు కదా? అదే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది బ్రో, చూడాలి ఏమవుతుంది ఏందనేది. అంటే ఏం చేస్తుంటారు ఇక్కడ హైదరాబాద్లో జాబ్? అట్లా జాబ్ చేస్తాం, అగ్రికల్చర్ మార్కెటింగ్లో జాబ్ చేస్తాం. 5 సంవత్సరాల నుంచి కూడా ఫెస్టివల్స్కి వెళ్ళడానికి మీకు టైం కుదరలేదు. ఈ ఇయర్ మటుకి కుదిరింది. కుదిరింది. 5 డేస్ హాలిడేస్ ఉంది కాబట్టి వెళ్తున్నాం బ్రో. 5 డేస్ హాలిడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి బాధ అనిపిస్తుంది? ఖచ్చితంగా అనిపిస్తుంది. 5 డేస్ ఉన్నందుకు ఇంకా తప్పదు కదా బ్రో, జాబ్ ఇంక చేయాలి. ఈ ఫెస్టివల్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా అప్పుడు సిచ్యువేషన్ బట్టే బ్రో, ఇంకా ఇప్పుడైతే నో ప్లాన్స్. ఫస్ట్ వెళ్ళాలి ఇంటికి, వెళ్ళాలి, పేరెంట్స్తో స్పెండ్ చేయాలి. మేడం, దసరా వచ్చిందంటేనే అందరికీ ఎంతో కొంత ఉత్సాహం అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ ఊరు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తారు? మేము జడ్చర్ల. అంటే జడ్చర్లకి వెళ్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా రోజుల తర్వాత పేరెంట్స్ని కలవటం అట్లా ఉంటుంది కదా? చాలా హ్యాపీ ఉంది. పండుగ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంటి వాళ్ళతోటి అని అనుకుంటున్నాం. అంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎంతసేపటికి వస్తారు? ఏ టైంకి వస్తారు? మా అక్క వాళ్ళ నుంచి వస్తున్నాయి, ఎప్పుడు వస్తావు. ఎట్లా ఉండబోతుంది పండగ సెలబ్రేషన్స్? కానీ చాలా బాగా. ఫస్ట్ టైం మా ఊళ్ళో దుర్గామాత నిలబెట్టారు, బాగా సెలబ్రేషన్ చేస్తారు. దుర్గామాత సెలబ్రేషన్స్తో పాటు బతుకమ్మ కూడా ఉంటుంది కదా మనకి? బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈసారి మేము. ఇంటికి పోతే ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అలాగే ఊర్లో ఉన్న మన ఫ్రెండ్స్ బంధువులతో పాటు ఫుల్ ఎంజాయ్ చేస్తాం చాలా. అంటే తెలంగాణ అంటేనే పండుగ అంటేనే తెలంగాణ అంటే దసరా. మేడం, ఏం చేస్తుంటారు మీరు? అంటే జాబ్ హాలిడేస్ ఎన్ని రోజులు ఇచ్చారు మీకు? 15 డేస్. కాలేజా మీరు? అయితే మరి పండగ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుంది అంటారు ఇంటికి వెళ్తే? దసరా అంటేనే తెలంగాణ కదా, తెలంగాణ అంటే దసరా. సో అందరికీ ఫస్ట్ పెద్ద ఫెస్టివల్ దసరా. సో అందరు వెళ్తారు మ్యాక్సిమం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా హాస్టల్ నుంచి చాలా రోజుల తర్వాత వెళ్తున్నట్టు ఎట్లా అనిపిస్తుంది మీ ఎగ్జైట్మెంట్? కానీ బాగుంటుంది. అంటే చాలా గ్యాప్ తర్వాత ఫ్యామిలీస్ని కలుస్తారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక పక్క దసరా, ఇంకో పక్క బతుకమ్మలో ఎలా అంటే ఊర్లో ఇప్పుడు ఊరు వెళ్తున్నారు కాబట్టి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? సో అందరు గ్యాదర్ అవుతారు. ఆల్మోస్ట్ అందరు ఎవరు బిజీ వర్క్లో వాళ్ళు ఉంటారు. ఫెస్టివల్స్ అప్పుడే అందరు కలుసుకునేది. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. గర్ల్స్ కంటే మెయిన్ దసరా బతుకమ్మ ఫెస్టివలే. సో దట్ ఊరికి వెళ్ళినాక బతుకమ్మలు ఏర్పాటు చేసుకోవడం, పూజలలో పాల్గొనడం, ఇదంతా మంచి ఆడవాడు. అలాగే మరి అమ్మ వాళ్ళతో ఎలా స్పెండ్ చేయబోతున్నారు? పిండి వంటలు కానీ అట్లా వెళ్ళంగానే స్టార్ట్ అయ్యేవే ఆ వర్క్. స్వీట్స్, హాట్ అవే స్టార్ట్ చేస్తాం. వెళ్ళంగానే ఫస్ట్ చూసుకునేదే అది. నెక్స్ట్ ఇంకా బతుకమ్మ మెయిన్. తర్వాత దసరా రోజు టెంపుల్స్కి వెళ్ళి జమ్మి ఆకు అలా తీసుకొని అందరిని వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించడం, అందరి ఇంటికి వెళ్ళి విష్ చేయడం అలా. అయితే మొత్తానికి అయితే బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు మీరు? చాలా ఎక్సైట్గా ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, పండగ మూడు అంతా ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది మీకు? ఇప్పటి నుంచి 15 డేస్ ముందు నుంచే షాపింగ్ స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీ చాలా. మంచి